గతం తెలుసుకోవడం వల్ల 3 లాభాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. ఒకటి, గతంలో ఏం చేశాము, ఏం మిగిలిపోయింది, ఏం కర్మలు చేశాము. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాన్ని పెడితే ఆ పాపాలకు పరిహారం ఇక్కడ దొరుకుతుంది. ఆ మిగిలిపోయిన లెసన్స్ నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాము. ఇంకోటి ఏంటంటే, అక్కడ నేను ఎందుకు వచ్చాను, ఏం చేశాను, ఇంకా ఏం మిగిలిపోయింది, ఇక్కడ ఏం చేయడానికి వచ్చాను. ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, చివరికి అద్భుతంగా తెలుసుకునేది, అక్కడ ఉన్నాను నేను, గతంలో ఉన్నాను, వర్తమానంలో ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉన్నాను. అంటే నేను కాలం లేని ఓ దివ్యాత్మను, ఎప్పుడు ఉంటూనే ఉన్నాను. ఎప్పుడైతే ఈ శరీరంలో వచ్చామో నేను అని చెప్పగలుగుతున్నాం. కానీ ఆత్మ ఎల్లవేళలా ఎక్కడైనా ఉంది అని తెలుసుకోవటమే అద్భుతమైన ప్రక్రియ. అది తెలుసుకుంటే అదే ఆత్మజ్ఞానం అంటాం. ఎంత భౌతిక జ్ఞానం ఉన్నా భౌతిక జ్ఞానం మనకు ముక్తినిస్తుంది. ఆత్మజ్ఞానం మాత్రమే ముక్తినిస్తుంది, అంటే విడుదలనిస్తుంది. ఎక్కడి నుంచి